ఈవీఎంల వెరిఫికేషన్ అయ్యే వరకు మీరు డేటా డిలీట్ చేయకూడదు అని ఆదేశం ఇచ్చింది సుప్రీంకోర్టు 22 ఫిబ్రవరి 2025. ఓకే ఓకే. ఎన్నికల్లో అవకతవకలు ఉన్నాయా లేదా అని అప్లై చేసుకోవడానికి 45 రోజుల సమయం ఉంటుంది, 45 డేస్ సమయం. సో ఆ 45 డేస్ తర్వాత ఎవరికి అభ్యంతరం లేకపోతే డేటా డిలీట్ చేయాలి, అభ్యంతరం ఉన్న చోట డేటా డిలీట్ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైన 10 రోజుల్లోనే డేటా డిలీట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో అర్థం కాకపోతే అంతకంటే చేతగాని చవట సన్నాసి దద్దమ్మలు ఎవడూ లేడు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. సిగ్గుస్తరం లేకుండా మాట్లాడతారు. నువ్వు అరమేస్తూ తీసుకుంటా ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరమేస్తూ తీసుకుంటా. సబ్జెక్టు పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నావు. నువ్వు మనిషి పార్టీ రాజశేఖర్ గారు వ్యక్తిగత విమర్శలు కాదండి, ఓడిపోయి 11 సీట్ల పరిమితం అయితే ఈవీఎంల మీద చెప్తున్నారు, ఎడుతున్నారు. ఇక ఆ రోజు 154 సీట్లు ఎట్లా వచ్చినాయి? మీకు 150 సీట్లు ఎట్లా వచ్చినాయి? అప్పుడు ఈవీఎంలే మోసం చేసి 150 ఎట్లా గెలిచారు? 20 మంది ఎంపీలు ఎట్లా గెలిచారు? 45 రోజులు డిలీట్ చేశారంట. మీరు ఓడిపోయారు. నాయకుడు ఒక కోటి వల్ల ఇది అయిపోయావు, ఓడిపోయావు. కానీ 11 సీట్లకే ప్రజలు చేశారు. ప్రజల మనోభావాన్ని ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ఉంటుంది, అది కూడా తెలీదా? నువ్వు పెద్ద చెప్తావు మరి. 11 సీట్లకే పరిమితం వద్దండి, అది వద్దండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. చంద్రశేఖర్ గారు ప్రతిసారి ఈవీఎంల అంశాలు వద్దు, పక్కన పెడుతున్నారు దయచేసి. ఇప్పుడు మన చర్చ ప్రధానంగా డీలిమిటేషన్. సో దాని మీద దక్షిణాది రాష్ట్రాలు అందరూ కలిసి ఉండాలనుకుంటుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీరందరూ ఒకరికొకరు ఈ విధంగా ఫైట్ చేసుకుంటా ఉంటే ఎట్లా? మీలోనే ఐక్యత లేకపోతే మీరందరూ ఎనలిస్టులు, వివిధ భావాజాలం ఉన్నటువంటి విశ్లేషకులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావాజాలం ఉంటుంది. ఇప్పుడు సింగళూరు వెంకటేష్ గారు ఆయన అడ్వకేట్, ఆయనకు భావాజాలం. చింతార రాజశేఖర్ గారు ఆయన గతంలో వివిధ పార్టీల్లో పనిచేశారు. అదేవిధంగా సమైకేంద్ర ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా ఆయన ఒక భావాజాలం, మీదొక భావాజాలం, నరేష్ గారితో ఒక భావాజాలం. ఇలాంటి సమయంలో దక్షిణ భారతదేశంలో మీరందరూ ఏకమవ్వాలి. మీలో మీరే విశ్లేషకులు మీరే ఫైట్ చేసుకుంటా ఉంటే ఇంకా మనం అంతా ఎక్కడ కలిసి ముందుకెళ్తాం? ఈ సూక్తులు అప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. సరే వదిలేండి సార్. జరుగుతున్న అన్యాయాన్ని మనం ఫోకస్ చేసి ప్రజలకు తెలియజేయాలి. వస్తాను, సమయం ఉంది. వెంకటేష్ గారు ఆగండి. కూల్ గా మాట్లాడండి, ఆవేశపడద్దు. సబ్జెక్ట్ జనాలకు ఉపయోగపడే సబ్జెక్ట్ మంది. ఈ గొడవలు కొట్లాటలు పంచాయతీలు వద్దు, ఓకేనా? దక్షిణాది రాష్ట్రాలు కలిసి ఉండడం కాదు, ముందు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీ అందరూ కలిసి